కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. You look at the life of Hannah. హన్నా యొక్క జీవితాన్ని చూడండి. Hannah was so much disappointed. హన్నా తన జీవితంలో ఎంతో నిరాశలో ఉంది. And almost she was thinking that there is no use of her life. తన జీవితం వల్ల ఇక ఉపయోగం ఏమీ లేదు అని ఆమె తలంచింది. She felt she is hopeless. ఇక నాకు ఏ నిరీక్షణ లేదు అనుకుంది. And she started crying before the Lord. దేవుని ఎదుట కన్నీళ్లు కార్చటం మొదలుపెట్టింది. 1 Samuel chapter 1 verse 14, 15, 16 says she went to the temple of God. మొదటి సమూయేలు గ్రంథము 15, 16, 17 వచనాల్లో ఆమె దేవుని సన్నిధిలోనికి దేవుని ఎదుటకు వెళ్ళింది. Then she started crying. ఆమె కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. She searched the God's presence. దేవుని సన్నిధిని వెతికింది. She went to the right place where she can receive divine help from above. పైనుంచి దైవిక సహాయం ఎక్కడ దొరుకుతుందో ఆ సరైనటువంటి స్థలములోనికి ఆమె వెళ్ళింది. We need to go to the right place. మనం అటువంటి సరైన స్థలముకు వెళ్ళాలి. When you are disappointed, నీవు కృంగిపోయినప్పుడు, when you are discouraged, నిరుత్సాహపడినప్పుడు, go to the right place సరైన స్థలానికి వెళ్ళండి. where you can receive help from above. పైనుంచి నీకు సహాయం వచ్చే చోటికి నువ్వు వెళ్ళాలి. Bible says so interesting word, she poured out her spirit in the presence of God. 1 Samuel chapter 1 verse 15 and 16. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 15, 16 వచనాల్లో దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకొనుచున్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. What is pouring? కుమ్మరించుకొనుట అంటే దాని అర్థం ఏంటి? See, if the water is in my cup, if I'm pouring down, this is what pouring down. ఆ కప్పులో ఉన్నటువంటి నీళ్లను ఈ విధంగా పైకి వలికిస్తున్నప్పుడు దాన్ని కుమ్మరించుట అంటారు. Same way your heart, you have to pour it in the presence of God. అదే రీతిగా నీ హృదయంలో ఉన్నదాన్ని దేవుని ఎదుట నువ్వు కుమ్మరించాలి. You got something in your pain or anything that is going through in your life that is worrying you, giving you trouble, pour out what is the problem that is in your heart that you are facing today. Pour it in the presence of God. నీ జీవితంలో, నీ హృదయములో బాధిస్తున్నటువంటి, కలిగినటువంటి, నీకు ఉన్నటువంటి దుఃఖమును నీ జీవితంలో యేసయ్య సన్నిధిలో ఈ రోజు దాన్ని కుమ్మరించండి. నీవు బయటికి దానిని తెలియచేయండి. God answered her prayer. దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చారు. With tears she went and prayed. కన్నీళ్లతో వెళ్ళి ఆమె ప్రార్థించింది. Of course several years she was praying. అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తుంది. But that day prayer was something different. అయితే ఆ రోజు చేసిన ప్రార్థన కొంత ప్రత్యేకమైనది. She thought to pour out everything in the presence of God. తన హృదయంలో ఉన్న సమస్తము దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. And God answered. దేవుడు జవాబిచ్చారు. The man of God was standing there. He said, whatever you ask in the sight of God, let it be granted unto you. అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక నీ దేవుని సేవకుడు పలికారు. Let it be granted to you. అది నీకు దయచేయబడును గాక. Receive it what you ask from God. దేవుని వద్ద ఏదైతే అడిగావో అది నీవు పొందుకొందువు గాక. Hallelujah. She received it. ఆమె పొందుకుంది. She was asking for several years. అనేక సంవత్సరాలుగా అడుగుతున్నటువంటిది. But that day prayer was answered. కానీ ఆ రోజు ప్రార్థనకు జవాబు వచ్చింది. Some of you are praying for several years. మీలో కొందరు అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నారు. Several months. చాలా నెలలుగా. Remember, గుర్తుంచుకోండి, if you sow something with tears, కన్నీళ్లతో మీరు ఏదైనా విత్తినప్పుడు, when you cry before God, నీవు దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు, when you pour out everything in front of the Lord Almighty, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిని సమస్తమును కుమ్మరించుకొనును. He is going to answer your prayer. ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు. You are going to receive your prayer answer. నీ ప్రార్థనకు జవాబు నీవు పొందుకుంటావు. Miracle will happen. అద్భుతం జరుగుతుంది. And things will change. కార్యాలు మార్పు జరుగుతుంది. And the people around you, they'll say, really God is with you. నీ చుట్టూ ఉన్న వారందరూ నీకు దేవుడు తోడుగా ఉన్నాడని వారు చూస్తారు. Commonly people will disappoint you. Why do you pray? Why do you go and ask God? సాధారణంగా ప్రజలు నిరుత్సాహపరుస్తారు. ఎందుకు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎందుకు దేవుడిని అడుగుతున్నావు అంటారు. But when things started happening, కానీ ఎప్పుడైతే కార్యాలు జరగడం ప్రారంభమైనప్పుడు, same people who said don't pray, don't go to God, but the same people will say really oh God is great. ప్రార్థన చేయొద్దు, దేవుని వద్దకు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి వారే నీ దేవుడే గొప్పవాడు అని చెప్తారు. Really your prayer life worked. నీ ప్రార్థన జీవితం గొప్ప కార్యం జరిగింది. Hallelujah. Hallelujah. How many you want to wish to see that your relatives coming to you and say God is with you? మీ బంధువులు మీ వద్దకు వచ్చి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సందర్భం రావాలి, చూడాలని ఎంతమంది కోరుతున్నారు? May the Lord do great wonder for you. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మీకు జరిగించును గాక. Miracles for you. ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. Are you ready to pour out your spirit? నీ ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. నీ ప్రజల కన్నీళ్లు తుడిచివేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వారి కన్నీటిని నువ్వు చూస్తున్నావు. ఇదిగో నా ప్రభువు, విరిగిన హృదయంతో చేస్తున్న వారి ప్రార్థనలు ఎన్నడూ అలక్ష్యం చేయనన్నావు. విరిగిన హృదయంతో ప్రార్థిస్తుండగా వీరి ప్రార్థనలు మీరు లక్ష్యం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.